ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వ్యవహార శైలిని ప్రజలు చీత్కరిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావుడి పేరు పెట్టుకున్న ఈ పెద్ద మనిషి ఒక పదవి కోసం నిస్సిగ్గుగా అబద్దాలాడారు. కాంగ్రెస్ లో చేరానని కొన్ని రోజుల క్రితం అరికపూడి స్వయంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడేమో గాంధీ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ లో చేరనే లేదని ప్లేట్ ఫిరాయించారు. ఒకే వ్యక్తి రెండు నాలుకలతో మాట్లాడడం, పదవి కోసం ఇంతగా దిగజారడాన్ని ఆయన సొంత నియోజకవర్గ ప్రజలే అసహ్యించుకుంటున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వ్యవహార శైలిని ప్రజలు చీదరించుకుంటున్నారు. మహాత్ముడి పేరు పెట్టుకున్న ఆయన ఆ పేరును చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నైతిక విలువలు లేకుండా అరికపూడి పచ్చి అబద్దాలు మాట్లాడడంపై సొంత నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీలో విపక్ష పార్టీ సూచించిన సభ్యునికి ఇవ్వాల్సిన పీఎస్సీ కమిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దక్కించుకున్నారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నది. దీంతో అరికపూడి గాంధీ ప్లేట్ ఫిరాయించారు. 3 నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అరికపూడి స్వయంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడేమో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనే లేదంటూ నాలుక మడతేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసినట్టు బుకాయిస్తున్నారు. గాంధీజీ పేరు పెట్టుకున్న ఈ పెద్ద మనిషి తుచ్చమైన పదవి కోసం నిస్సిగ్గుగా అబద్దాలాడడంపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. జూలై 13న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణ, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు, ముఖ్య అనుచరులు, అభిమానులతో కలిసి కాంగ్రెస్ లో చేరానంటూ ట్వీట్ చేశారు. దీన్ని రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, ఐఎస్సీ తెలంగాణ, ఇండియాకు ట్యాగ్ చేశారు. నాడు ఇంత ఆర్భాటంగా కాంగ్రెస్ లో చేరినట్టు ప్రకటించుకొని ఇప్పుడేమో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనేలేదంటూ ప్లేట్ ఫిరాయించడంపై నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అరికపూడి కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ధృవీకరించారు. ఆయన కూడా జూలై 13న తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పలువురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించడం జరిగిందంటూ ఆయన ట్వీట్ కు ఫోటోను జత చేశారు. అరికపూడి కాంగ్రెస్ లో చేరారనేందుకు ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? అరికపూడిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు. కానీ తన మెడలో కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, అది ఆలయాల్లో కప్పే కండువా అని గాంధీ చెప్పుకొచ్చారు. పైగా తనకు దేవాలయ కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన మిగిలిన వారికి మాత్రం కాంగ్రెస్ కండువా కప్పారని కూడా గాంధీ తెలిపారు. కానీ ఫోటోలు, వీడియోల్లో మాత్రం ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. రేవంత్ రెడ్డి మెడలో దేవాలయాల్లోని కండువా ఉంటే అరికపూడి గాంధీతో పాటు ఆ పార్టీలో చేరిన వారందరి మెడలో కాంగ్రెస్ కండువా క్లియర్ గా కనిపించడం గమనార్హం. కానీ అరికపూడి మాత్రం 3 రంగుల తువ్వాల ఏదో, గుడి కండువా ఏదో ఎవరికీ తెలియదన్నట్టు అందరినీ పిచ్చోలను చేసే ప్రయత్నం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఒక పదవి కోసం ఇంతగా పాకులాడటాన్ని అసహ్యించుకుంటున్నారు.